ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో మంచి కల్చర్లో ఉంటారండి. దేనికోసం అంటే ఇక్కడ కట్టుకుంటున్న ప్రతి వారు మినిమం 30 lakhs నుంచి ఎఫోర్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కస్టమర్సే ఉన్నారు. సో 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మంచి క్యాపబుల్ పర్సనే అయి ఉంటారండి. సో అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి కల్చర్లో మన పిల్లలు ఎదుగుతున్నారు, చదువుకుంటున్నారు, అలాంటి సొసైటీలో ఉంటున్నామంటే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి. సో గేటెడ్ కమ్యూనిటీ చూసుకోవచ్చు. లో బడ్జెట్లో 100 square yardsలో చాలా సూపర్గా ఉందండి. డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి, ఒక్కసారి సైట్ విజిట్ అనేది చేయండి. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ అండి ఒక మిరాకిల్ ప్రాపర్టీ. ఇది మిరాకిల్ అనేది ఎందుకు చెప్తున్నాను అనేది ఇప్పుడు మీరు ముందు తెలుసుకుంటారండి. ఇది జస్ట్ మనకు 100 square yardsలో ఉంది, కానీ G+1లో ఉందండి. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. HMDA వెంచర్ ఇది. ఓకే, HMDA వెంచర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. 100 square yardsలో ఉంది, G+1లో ఉంది. ఇది ఒక చాలా పెద్ద మిరాకిల్. ఎందుకంటే జస్ట్ 100 square yardsలో మనకు ఒక కార్ పార్కింగ్తో పాటు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అంటే 2 BHK వచ్చి మనకు ఎంత విశాలంగా కనిపిస్తుందంటే అండి మీకు చాలా అంటే చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అది ఒక్కసారి ఇంట్లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాల్సిన స్టెప్స్ ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చిన తర్వాత మనకు వాషింగ్ ఏరియా అనేది కూడా రావడం జరిగింది. ఒక కార్ పార్కింగ్తో పాటు ఒక బైక్ పార్కింగ్ అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనము మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ ఆపోజిట్లో మనకు ఎంత విశాలంగా మనకు సోఫా సెట్ ఏరియా మనకు చాలా అంటే చాలా విశాలంగా వచ్చిందండి. జస్ట్ 100 square yardsలో ఇది మనకు ఒక టీవీ యూనిట్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు సోఫా సెట్ యూనిట్కి ఆపోజిట్లోనే మనకు డైనింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియాకి సపరేట్ మనకు ఫాల్ సీలింగ్ POP అనేది తీసుకోవడం జరిగింది. ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్లో కూడా మనకు చిమ్నీ పాయింట్ ఇచ్చారండి మనకు. అదేవిధంగా మనకు టైల్స్ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారనేది. చాలా స్పేషియస్గానే వచ్చిందండి. మీకు వీడియోలో అర్థమవుతుందా లేదా నాకు తెలియదు, బట్ చాలా స్పేషియస్గా వచ్చింది కిచెన్ అనేది. డైనింగ్ ఏరియా అనేది కూడా వచ్చిందండి. టీవీ యూనిట్ దగ్గర మనకు ఏదైతే సోఫా సెట్ ఏరియా ఉందో సోఫా సెట్ ఏరియా అనేది కూడా మనకు చాలా విశాలంగా వచ్చిందండి. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము మన కామన్ వాష్ ఏరియా అండి. ఇది కామన్ బాత్రూమ్ అండి. దీంట్లో మనకు చాలా అంటే చాలా స్పేషియస్గా బాత్రూమ్ వచ్చింది. టైల్స్ కూడా చాలా సూపర్గా తీసుకున్నారండి. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బెడ్రూమ్ని విజిట్ చేస్తున్నాము. ఫస్ట్ బెడ్రూమ్ మాత్రాన కొంచెం కాంప్రమైజ్లో ఉందండి. అంటే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి అంత పెద్దగా లేదు, బట్ బాగుంది. ఎందుకంటే 100 square yards ప్రాపర్టీ కాస్ట్ జస్ట్ 60 lakhs అండి. 60 లక్షల్లో 100 గజాలతోటి గేటెడ్ కమ్యూనిటీలో మనకు డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో మనకు G+1 వస్తుందండి. అంటే ఆల్మోస్ట్ 1600 SFT అనేది రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఒక్కసారి అటాచ్ బాత్రూమ్తో ఉందండి మనకు ఇది. సో అటాచ్ బాత్రూమ్తో ఇవ్వడం జరిగిందండి మనకు. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ ఇది మనం చూస్తున్నది ఫస్ట్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి. చాలా బాగుంటుంది, సరిపోతుంది మీకు ఈజీగా. మళ్ళొకసారి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అటాచ్ బాత్రూమ్ తోటి చాలా విశాలంగా వచ్చిందండి. 100 square yardsలో 60 lakhs బడ్జెట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కార్ పార్కింగ్తో పాటు 2 bedrooms అనేటివి ఇచ్చామంటే అది చాలా గ్రేట్. అదేవిధంగా దీంట్లో డైనింగ్ ఏరియా కూడా వచ్చిందండి. దాంతోపాటు ఓపెన్ కిచెన్ వచ్చిందండి. సోఫా యూనిట్ అనేది కూడా చాలా విశాలంగా వచ్చింది. సో 100 square yards G+1 1600 SFT తోటి మనకు జస్ట్ 60 lakhs బడ్జెట్లో అంటే చాలా పెద్ద మిరాకిల్ అండి ఇది మనకు. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చండి, సింగిల్ బెడ్రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కింద అంటే పైన మనకు కిడ్డీ పార్టీ చేసుకోవడానికి ఈవినింగ్ టైమింగ్లో సరిపోయేంత స్పేస్ అనేది చూడొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఏదైనా ఒక ఉయ్యాల కానివ్వండి, ఏదైనా సెటప్ చేసుకోవాలి, గ్రీనరీ పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ ఈజీగా పెట్టుకునే విధంగా మనకు ప్లాన్ చేయడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక బెడ్రూమ్ అనేది ఇది చాలా పెద్దగా తీసుకోవడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ POP అనేది ఇచ్చారండి మనకు. అండ్ దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. బాతింగ్ టబ్ అనేది దీంట్లో ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ POP అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది ఒక గెస్ట్ రూమో లేకుంటే మీరు మాస్టర్ బెడ్రూమో దాని విధంగా మీరు చాలా అంటే చాలా సూపర్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చండి.
పైన మీరు రెంటల్ పర్పస్గా ఇచ్చేస్తాను అనుకున్న ఈజీగా ఇవ్వచ్చండి. లేదు అనుకుంటే మాత్రాన నాకు థర్డ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, ఎందుకంటే దీంట్లో బాతింగ్ టబ్ ఉంది అండ్ ఈవినింగ్ టైమింగ్లో కొంచెం మనకు కావాలి కాబట్టి మనకు కూర్చోవడానికి అది కూడా కావాలి అనుకుంటే మాత్రాన ఇక్కడ మనం చేసుకోవచ్చండి. సో మనకు G+1 పొజిషన్లో 3 బెడ్రూమ్స్ తోటి మనకు 60 lakhs బడ్జెట్లో మనకు 100 square yardsలో చాలా స్పేషియస్గా వచ్చిందండి. HMDA గేటెడ్ కమ్యూనిటీ లొకేషన్లో ఉందండి. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. బ్రదర్ నెంబర్ ఇస్తానండి నేను మీకు. అదేవిధంగా ఒక్కసారి మనము పైకి వెళ్ళేసి టెర్రస్ పైకి వెళ్ళేసి అండి టోటల్ కమ్యూనిటీ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ అండి. సీసీ రోడ్స్ ఉన్నాయి, 30 feet వైడ్ రోడ్స్ ఉన్నాయండి. 100 square yardsలోనే మనకు G+1 వచ్చేసి మనకు 3 bedrooms వచ్చాయండి. చాలా విశాలంగా ఉందండి ప్రాంతం మనకు. అదేవిధంగా మనకు డీసెంట్ లొకేషన్ ఉందండి. ఇక్కడ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో మంచి కల్చర్లో ఉంటారండి. దేనికోసం అంటే ఇక్కడ కట్టుకుంటున్న ప్రతి వారు మినిమము 30 lakhs నుంచి ఎఫోర్డ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న కస్టమర్సే ఉన్నారు. సో 30 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మంచి క్యాపబుల్ పర్సనే అయి ఉంటారండి. సో అలాంటి అట్మాస్ఫియర్, అలాంటి కల్చర్లో మన పిల్లలు ఎదుగుతున్నారు, చదువుకుంటున్నారు, అలాంటి సొసైటీలో ఉంటున్నామంటే మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందండి. సో గేటెడ్ కమ్యూనిటీ చూసుకోవచ్చు. లో బడ్జెట్లో 100 square yardsలో చాలా సూపర్గా ఉందండి. డిస్ప్లే పైన ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి. ఒక్కసారి సైట్ విజిట్ అనేది చేయండి. థ్యాంక్ యూ.